Good evening viewers, welcome to Guide. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పరీక్షలు త్వరలోనే రానున్న నేపథ్యంలో మరి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలి, సిలబస్ ఎలా ఉంటుంది, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి తదితర అంశాలపై సలహాలు సూచనలు అందించడానికి మనతో ఉన్నారు నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ డైరెక్టర్ డాక్టర్ సిఎస్ వేప గారు. మరి మీరు 7702344003 7702344005 నంబర్స్ మీద కాల్ చేసి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు గైడ్. మరి ముందుగా ఈ ప్రొబేషనరీ ఆఫీసర్స్ పిఓస్కి సిలబస్ ఎలా ఉంటుందో తెలియజేయండి. సిలబస్ మనకి ఎగ్జామినేషన్ అనేది 2 ఫేజ్లో జరుగుతుంది. ఒకటి ఆబ్జెక్టివ్ టైప్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్, అలాగే రెండోది ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్. ఈ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో ఫేజ్ 1లో మనకి 4 సబ్జెక్ట్స్ మీద ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది. అందులో మనకి కనిపించేవి జనరల్ అవేర్నెస్, ఇందులోనే మార్కెటింగ్ అండ్ కంప్యూటర్స్ ఉంటాయి, అలాగే ఇంగ్లీష్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలిసిస్. ఈ 4 సబ్జెక్టుల్లో కలిపి 200 మార్కులకి 200 ప్రశ్నలు ఉంటాయి. ఇది 2 గంటలు చేయవలసి ఉంటుంది. ఈ పరీక్ష అయిపోయిన వెంటనే డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ రెండిట్లో కలిపిన మార్కులు 250 మార్కులకి అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళని రెండో ఫేజ్కి పిలవడం జరుగుతుంది. ఓకే, అంటే ఇది 2 ఫేజెస్ అన్నారు, ఒకటి ఆబ్జెక్టివ్ ఒకటి డిస్క్రిప్టివ్ అన్నారు కదా. ఆబ్జెక్టివ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది, అట్ ద సేమ్ టైం డిస్క్రిప్టివ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగే అవకాశం? మనకి ఆబ్జెక్టివ్లు అన్నీ కూడాను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. అంటే ప్రతి ప్రశ్నకి కూడాను 5 ఆన్సర్స్ ఉంటాయి. ఆ 5 చాయిసెస్లో ద మోస్ట్ అప్రోప్రియేట్ చాయిస్ని అభ్యర్థి గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ప్రతి సబ్జెక్ట్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు జనరల్ అవేర్నెస్లో అయితే మనకి కరెంట్ అఫైర్స్ మీద, మార్కెటింగ్ మీద, కంప్యూటర్స్ మీద కలిపి 50 ప్రశ్నలు వస్తాయి. ఇందులో కరెంట్ అఫైర్స్ మీద సుమారు 25 ప్రశ్నలు, మిగిలిన 25 ప్రశ్నలను కూడా మార్కెటింగ్ అండ్ కంప్యూటర్ చెరిసగం కూడా రావడానికి ఆస్కారం ఉంది. అలాగే మనకి ఇంగ్లీష్ చూసుకుంటే కనుక అందులో రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, జంబుల్డ్ సెంటెన్సెస్, సెంటెన్స్ కరెక్షన్, ఇలా రకరకాల అంశాల మీద కూడా ప్రశ్నలు వస్తాయి. మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలిసిస్ చూసుకుంటే ఈ డేటా అనాలిసిస్ సంబంధించిన ప్రశ్నలు 35 నుంచి 40 వస్తాయి. మిగిలిన 10-15 ప్రాబబిలిటీ మీద, పెర్ముటేషన్ కాంబినేషన్ మీద, అలాగే న్యూమరికల్ ఎబిలిటీ, నెంబర్ సిరీస్ మీద, అలాగే కన్వెన్షనల్గా వచ్చేటువంటి అర్థమెటిక్ మీద ఈ ప్రశ్నలు వస్తాయి. అలాగే రీజనింగ్లో మనకు హై లెవెల్ రీజనింగ్ అని ఉంది. హై లెవెల్ రీజనింగ్ అని పేరు పెట్టినా సరే మనకి 4 రకాల టాపిక్స్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అవేంటంటే నాన్ వెర్బల్, పజిల్స్, అనలైటికల్ రీజనింగ్, అలాగే లాజికల్ రీజనింగ్. అనలైటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ వచ్చే ప్రశ్నలను మనం హై లెవెల్ రీజనింగ్గా చెప్పుకోవచ్చు. సో వాళ్ళ పేరుకి హై లెవెల్ అని పెట్టినా మిగతా వాటి మీద కూడా ఒక ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది. అలాగే డిస్క్రిప్టివ్ పేపర్లో మనకి ఒక లెటర్ రైటింగ్ ఉంటుంది, ప్రెస్సీ రైటింగ్ ఉంటుంది, ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చి దాని కింద ప్రశ్నలు ఉంటాయి, అలాగే ప్రెస్సీ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా అభ్యర్థికి ఎప్పుడోకప్పుడు కొంచెం పరిచయం ఉన్నటువంటి అంశాలే, పూర్తిగా కొత్త అంశాలు అయితే కాదు. ఓకే, అయితే దీనికి మనకి బేస్ వచ్చేసేసి గ్రాడ్యుయేషన్ అంటారా, మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అంటారా? ప్రొబేషనరీ ఆఫీసర్స్కి అయితే గ్రాడ్యుయేషన్ ఇస్ మస్ట్. ఓకే, సో గ్రాడ్యుయేషన్లో ఏ స్ట్రీమ్ తీసుకున్నా కూడా మనకి ఈ బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్కి అపియర్ అయ్యే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఆధారంగా మనం చూసుకుంటే డిగ్రీ చదివినటువంటి ఎవరైనా సరే ఈ ఎగ్జామినేషన్కి రాయవచ్చు. అలాగే వాళ్ళు ఏం సబ్జెక్ట్ చదువుకున్నారు డిగ్రీలో అన్న దాని మీద ఎటువంటి నిబంధన లేదు. కాబట్టి అది ఏ డిగ్రీ అయినా సరే బ్యాంక్ ఉద్యోగానికి పనికొస్తుంది. ఈ ప్రత్యేకంగా ఈ సంవత్సరం రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఆస్కారం కల్పించారు. ఇది ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ కూడా బ్యాంక్ ఉద్యోగాలు చూడట్లేదు. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యంగ్గా ఉన్న అభ్యర్థులను ఎక్కువగా తీసుకోవడానికి ఆస్కారం ఉందని, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నది ఈ అవకాశం ఈ యంగ్ జనరేషన్ కల్పించిన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే,
సో అయితే మరి ఇతర స్ట్రీమ్స్ ఏమైనా తీసుకున్న వాళ్ళంటే మ్యాథమెటిక్స్ అనేది ఇక్కడ మనకి అవసరం ఉపయోగపడుతుంది కదా ఎగ్జామ్లో. సో మ్యాథమెటిక్స్ కాకుండా ఇతర స్ట్రీమ్స్ తీసుకున్న వాళ్ళకి కోచింగ్ అనేది ఏ విధంగా ఉండాలంటారు? ఈ బ్యాంక్ పిఓ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఉన్న సబ్జెక్టులన్నీ మనం ఒకసారి పరిశీలిస్తే ఎవరైనా సరే అందరికీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటారు. మ్యాథమెటిక్స్ చదువుకున్న వాళ్ళకి ప్రత్యేకమైన అడ్వాంటేజ్ కానీ, మ్యాథమెటిక్స్ చదవని వాళ్ళకి అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎటువంటి డిసడ్వాంటేజ్ కానీ లేదు. అందరూ కూడా సరైన ప్లాట్ఫామ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చేసేటువంటి ప్రిపరేషన్ బట్టి వాళ్ళకి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఓకే. సో అయితే ఈ కంప్యూటర్స్ అండ్ మార్కెటింగ్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు కదా జనరల్ అవేర్నెస్లో. సో దానికి ఎలాగా ప్రిపేర్ అవ్వాలంటారు? కంప్యూటర్స్ అండ్ మార్కెటింగ్ అనేది కొత్తగా కాదు, గత కొద్ది సంవత్సరాలు బట్టి కూడా మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామినేషన్లో చూస్తున్నాం. మార్కెటింగ్ అనేది మాత్రం కేవలం స్టేట్ బ్యాంక్ గ్రూప్ పెట్టేటువంటి ఎగ్జామినేషన్లోనే ఉంటుంది. ఐబీపీఎస్ పెట్టేటువంటి ఎగ్జామినేషన్ ఇప్పటి వరకు వాటి యొక్క ప్రస్తావన పరిచయం లేదు. వీటికి ఎలా ప్రిపేర్ కావాలంటే కంప్యూటర్స్ ఎందుకు పెట్టారని, మార్కెటింగ్ ఎందుకు పెట్టారో మనకు చిన్న ఆలోచన చేసుకుంటే ఈ స్కోప్ ఆఫ్ ప్రిపరేషన్, స్కోప్ ఆఫ్ సబ్జెక్ట్ అని మనకు తెలుస్తుంది. కంప్యూటర్స్ బాగా వచ్చిన వాళ్ళు అంటే రేపొద్దున జాబ్లో జాయిన్ అయిన తర్వాత మొదటి రోజు నుంచే వాళ్ళు కంప్యూటర్ మీద పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఆపరేషనల్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేది అభ్యర్థికి ఉంటే కనుక వాళ్ళు మొదటి రోజు నుంచి కూడా బ్యాంకుకి ప్రొడక్టివిటీని ఇవ్వగలుగుతారు. కాబట్టి ఆపరేషన్ నాలెడ్జ్ మనం పెంచుకోవాలి. ఆపరేషన్ ఎలా పెంచుకోవాలంటే ఒక కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో చిన్న అవగాహనతో పాటు రోజు ఉపయోగించేటువంటి మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ అయినటువంటి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వీటితో పాటు లేటెస్ట్ డెవలప్మెంట్స్ కంప్యూటర్, ఇంటర్నెట్ రిలేటెడ్ టర్మ్స్ కనుక ప్రిపేర్ అయితే సరిపోతుంది, ఎగ్జామినేషన్కి సరిపోతుంది. సో గత సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రశ్నాపత్రాలను మనం పరిశీలిస్తే ప్రశ్నలన్నీ కూడాను డైరెక్ట్గా ఉన్నాయి, అలాగే మరీ డీప్గా కూడా లేవు. కాబట్టి మామూలు ప్రిపరేషన్ వాళ్ళకి ఖచ్చితంగా సరిపోతుంది. కానీ చాలామంది అభ్యర్థులకి ఈ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ అన్నది ఎక్కువ పరిచయం ఉండదు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా వాటి గురించి మీద కొంచెం డాక్యుమెంట్ తయారు చేస్తుంటే కనుక అందులో ఉండేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుండడానికి ఉంటుంది. అలాగే షార్ట్ కీస్ని కంట్రోల్ సి అంటే కాపీ అని ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను సాధ్యమైనంత వరకు ప్రాక్టీస్ చేయాలి. అంటే మౌస్ కొంచెం పక్కన పెట్టేసేసి కీబోర్డ్ మీద పనిచేయడం మొదలెడితే ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. కంప్యూటర్ నాలెడ్జ్ ఎప్పుడు కూడాను హైలీ వోలటైల్, అంటే త్వరగా మర్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలా మర్చిపోకుండా ఉండాలి అంటే వాటిని తరచూ ఉపయోగించడమే. ఎగ్జామినేషన్ కనీసం 15 రోజుల ముందు నుంచి కూడా మౌస్ వాడకుండా కొంచెం కీబోర్డ్ మీద దృష్టి పెడితే వాళ్ళకి ఆ పట్టు అనేది దొరుకుతుంది. అలాగే మార్కెటింగ్ మీద వచ్చేటువంటి ప్రశ్నలన్నీ కూడా చాలా 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 డైరెక్ట్ అండ్ జనరల్. మార్కెటింగ్ కాన్సెప్ట్స్ కొద్దిగా కనుక నేర్చుకుంటే సరిపోతుంది. అలాగే మనం రోజు చూసేటువంటి పేపర్లో ఎన్నో విషయాలు మార్కెటింగ్ సంబంధించినవి మనకి ఆ టర్మ్స్ అని పరిచయం అవుతుంటాయి. అవన్నీ కూడా కొద్దిగా మనం పరిశీలన చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇంకా గ్యాదర్ చేస్తే సరిపోతుంది. సో ఈ రెండింటి గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఎంబీఏ చదివినటువంటి అభ్యర్థి నేర్చుకున్నటువంటి నాలెడ్జ్లో నా అనాలిసిస్ ప్రకారం ఒక 1% కూడా ఈ బ్యాంక్ ఎగ్జామినేషన్కి అంతకన్నా ఎక్కువ వాళ్ళు వెళ్ళటం లేదు, సరిపోతుంది. ఓకే, ముందు కాల్ తీసుకుందాము, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఓకే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు జ్యోత్స్న, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. రైట్ జ్యోత్స్న, మీ డౌట్ ఏంటో అడగండి. ఇప్పుడు ఎస్బీఐ పీఓస్ గురించి చెప్తున్నారు కదా, అది డిస్ట్రిక్టివ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏదైనా బుక్ ఉంటుందా, లేకపోతే మామూలుగా మనమే ఓన్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందా? గైడెన్స్ ఎలా ఉంటుంది అందుకని. జ్యోత్స్న గారు, మీరు డిస్క్రిప్టివ్ గురించి అడిగి మంచి ప్రశ్న వేశారు. డిస్క్రిప్టివ్లో వాళ్ళు టెస్ట్ చేసేది రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ద్వారా తెలియవు కాబట్టి మీకు కంపల్సరీగా డిస్క్రిప్టివ్ అనేది పెడుతున్నారు. ఈ డిస్క్రిప్టివ్ చాలా మందికి పరిచయం లేదు. ఎప్పుడో హై స్కూల్లో మనం ఈ లెటర్ రైటింగ్, ప్రిసి రైటింగ్ చేసిన తర్వాత చేయలేదు. కాబట్టి ఎవరికైతే రిటర్న్ కమ్యూనికేషన్ బాగా ఉంటాయో వాళ్ళు డిస్క్రిప్టివ్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి వీలు ఉంటుంది. మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే రోజు కూడా ఎంతో కొంత మీరు ఇంగ్లీష్లో రాయడం ప్రాక్టీస్ చేయండి. మనకి డిస్క్రిప్టివ్ పేపర్ కేవలం ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి, అంటే మన ప్రాంతం వాళ్ళకి ఇంగ్లీష్లోనే ఎక్కువ మంది రాస్తారు కాబట్టి మీరు ప్రతిరోజు కూడా కనీసం 3-4 పేజీలు ఇంగ్లీష్ రాయడం స్టార్ట్ చేయండి. ఒక తెలుగు పేపర్లో ఒక అంశం చూసి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి లెటర్స్ లాగా రాయండి. మీరు చూసిన ఒక సినిమా గురించి ఇంగ్లీష్లో రాయండి. ఇలా మీరు కొంచెం కొంచెం మీ భావాలను వ్యక్తం చేస్తూ పోతుంటే కనుక ఎగ్జామినేషన్ టైంకి మీరు అనుకున్న పాయింట్లన్నీ కూడా పేపర్ మీద సవ్యంగా పెట్టగలుగుతారు. చాలామందికి పాయింట్లు ఉన్న పేపర్ మీద పెట్టడం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి సరైన ప్రాక్టీస్ లేకపోవడం మూలాన. సో మీరు డిస్క్రిప్టివ్ ప్రిపేర్ అవుతున్న మాత్రం ప్రతిరోజు కొద్దిగా రాస్తూ ఉండండి. మీకు ఎగ్జామ్ టైంకి
100% కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అలాగే సమకాలీన అంశాల మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. అంటే ప్రస్తుతం మన కంట్రీలో ఉండేటువంటి సోషియో ఎకనామిక్ ఇష్యూస్ మీద మీరు దృష్టి పెడితే ఎక్కువ ప్రశ్నలు మీరు ఆన్సర్ చేయడానికి, కంఫర్టబుల్గా ఆన్సర్ చేయడానికి బాగుంటుంది. అలాగే మీరు కరెంట్ అఫైర్స్ కోసం, జనరల్ అవేర్నెస్ కోసం న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఒక దృష్టి ఈ డిస్క్రిప్టివ్ పేపర్ మీద కూడా పెట్టండి. అప్పుడు మీకు డబుల్ ప్రిపరేషన్, అంటే వేరు వేరు ప్రిపరేషన్ కాకుండా ఒకే ప్రిపరేషన్తో 2 సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయడానికి వీలవుతుంది. రైట్, మరో కాల్ తీసుకుందాం. హలో హలో గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. హలో, నా పేరు సుమంత్ అండి. ఓకే, ముందుగా టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకొని చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నా, మీ డౌట్ ఏంటి? సార్, అంటే ఎస్బీఐ పిఓకి ఇంగ్లీష్ని డిస్క్రిప్ట్ కూడా ఇంగ్లీష్ ఉంటుంది కదా సార్, అది ఇంగ్లీష్కి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలండి? ఓకే, మనకి ఇంగ్లీష్ 2 రకాలు. ఒకటి డిస్క్రిప్టివ్ పేపర్ కాకుండా ఆబ్జెక్టివ్ పేపర్ కూడా ఉంటుంది. మీరు ఆబ్జెక్టివ్ పేపర్ కనుక చూసుకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది చాలా మేజర్ పార్ట్. 15 నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. సెంటెన్స్ కరెక్షన్ 5 నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. జంబుల్డ్ సెంటెన్స్ 5 వస్తాయి. సింక్ మోడల్ ఉంది. ఇలా రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఆల్సో వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది. మీకు ప్రస్తుతం ఏ లెవెల్లో ఉన్నారో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. బట్ అందరికీ కూడా వర్తించేటువంటి జనరల్ సలహా ఏంటంటే మీరు ఎక్కువ ఇంగ్లీష్లో ఉన్నటువంటి మ్యాటర్ చదవండి. అంటే రోజు కూడా ఇంగ్లీష్లో మీరు ఇంగ్లీష్ పేపర్ చదవడం, ఇంగ్లీష్ వార్తలు వినడం, మీ ఫ్రెండ్స్తో కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం, ఇలా ఎక్కువ సమయం కనుక మీరు ఇంగ్లీష్లో గడిపితే కనుక మీకు తెలియకుండానే మీకు ఆ భాష మీద పట్టు అనేది వస్తుంది. అలాగే ఎగ్జామినేషన్లో కూడా అడిగేటువంటి అన్ని ప్రశ్నలు కూడా ఇంక్లూడింగ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కూడా అన్నీ కూడా రెలవెంట్గా ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో జరుగుతున్నది, ప్రస్తుతం సోషియో ఎకనామిక్ ఇష్యూస్ మీద ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు పేపర్ చదువుతూనే ఒక ఆర్టికల్ మాత్రం ప్రతిరోజు లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం కేటాయించండి. ఆ ఒక్క ఆర్టికల్ కూడా మీరు తెలియని వర్డ్స్ ఏమైనా ఉన్నాయా, తెలియని ఫ్రేజెస్ ఏమైనా ఉన్నాయా, తెలిసిన మాటలు వాళ్ళు వేరే రకంగా ఉపయోగించారా, ఒక పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి సెంటెన్స్కి ఎలా కనెక్షన్ తీసుకొచ్చారు, అలాగే ఒక పారాగ్రాఫ్ ఇంకో పేరు ఎలా లింక్ చేశారు, ఇవన్నీ మీరు నిశ్చితంగా గమనించడానికి పేపర్ మొత్తం చదవక్కర్లేదు. ఒక్క ఆర్టికల్ రోజుకి చదివితే మీకు ఎన్నో పాయింట్లు వస్తాయి. ఆ పాయింట్లను మీరు గుర్తుపెట్టుకుంటూ రాసుకుంటూ ఉండండి. అలా రోజు కొంచెం నేర్చుకుంటే మీకు ఎగ్జామ్ టైంకి 100% ప్రిపరేషన్ వస్తుంది. సో మీరు ఎప్పుడు కూడా స్మాల్ ప్రోగ్రెస్ ఎడే యాడ్స్ అప్ టు బిగ్ రిజల్ట్స్, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇంగ్లీష్కి మనం న్యూస్ పేపర్ చదవడం ద్వారా కూడా ఎంతో ప్రిపరేషన్ 100% ప్రిపరేషన్ మనం సంపాదించుకోవచ్చు. దీనికోసం మీరు 100% మీరు గ్రామర్ పుస్తకాలు ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. గ్రామర్ సంబంధించింది పూర్తి గ్రామర్ అంశం అయితే మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ 5-10 మార్కుల కన్నా ఎక్కువ లేదు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టకుండా గ్రెన్ అండ్ మార్టిన్ అనే పుస్తకాన్ని ఒక బైబిల్లా భావించి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా న్యూస్ పేపర్ని దృష్టి పెట్టండి. మీకు అన్ని విధాలా కూడా యూ విల్ బి బెనిఫిటెడ్. ఓకే, మరో కాల్ తీసుకుందాం ఇప్పుడు. హలో హలో గుడ్ ఈవినింగ్ అండి. కొంచెం పెద్దగా మాట్లాడండి, మీ పేరు చెప్పండి, ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు. నా పేరు జ్యోత్స్న అండి. ఇంతకుముందు కాల్ కట్ అయిందండి. రైట్ జ్యోత్స్న, చెప్పండి మీ డౌట్ ఏంటి? ఎగ్జామ్ మేబీ ఎప్పుడు ఉండొచ్చు, ప్లస్ ఆప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ లో కంప్యూటర్ ఎక్కువ అడుగుతారా లేకపోతే మార్కెటింగ్ ఎక్కువ అడుగుతారా ఎస్బీఐలో? ఓకే ఓకే, ఎగ్జామినేషన్ జూన్లో పెడతామని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్లో చెప్పారు. సో జూన్లో వచ్చేటువంటి ఇది ఆన్లైన్ టెస్ట్ కాబట్టి అందరికీ ఒకే రోజు ఒకే సమయంలో పెట్టడం అసంభవం. కాబట్టి బహుశా 3-4 వారాలు, అంటే గతంలో జరిగినట్టు ఐబీపీఎస్ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుంటే 4 వీకెండ్స్కి, శని ఆదివారాలు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ కనుక చూసుకుంటే కనీసం 8 రోజులు ఈ ఎగ్జామినేషన్ పెట్టడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా దేశం మొత్తం మీద ఎంతమంది అప్లై చేశారు, ఏ ప్రాంతంలో అప్లై చేశారు, వాళ్ళు వాటికి సంబంధించినటువంటి టైం టేబుల్ అంతా కూడా తయారు చేసుకుని అప్పుడు కానీ మనకి రిలీజ్ చేయరు. బట్ మీరు జూన్ 2వ వారం నుంచే ఉంటుందని మీరు ప్రిపేర్ అవ్వాలి. అంటే నికరంగా మనకి మే 1 నెలే మీ చేతిలో ఉంది. ఈ 30 రోజులు సవ్యంగా కనుక ఉపయోగించుకుంటే మీకు డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. అలాగే జనరల్ అవేర్నెస్లో ఉన్న 50 ప్రశ్నల్లో సుమారు 25 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్కి, మిగిలిన 25 12, 13 మార్కెటింగ్ అండ్ కంప్యూటర్స్కి రావడానికి ఆస్కారం ఉంది. ఈ రేషియో కొంచెం అటు ఇటు మారినా మనం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓకే, మరి అయితే ఇప్పటి వరకు మనము కంప్యూటర్ అండ్ మనకి జనరల్ ఇవే తెలుసుకున్నాం కదా, మరి ఇప్పుడు జనరల్ స్టడీస్ మీద పట్టు సాధించడం ఎలా అంటారు? జనరల్ స్టడీస్ అన్న, జనరల్ అవేర్నెస్ అన్న బ్యాంకుకి సంబంధించినటువంటి టర్మ్స్లో ఒకటేనమ్మా. సో జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ ఇస్ వన్ అండ్ సేమ్. బ్యాంకులో జనరల్ నాలెడ్జ్ అనే మాట వాడరు. సాధారణంగా జనరల్ నాలెడ్జ్ అంటే ఆల్రెడీ ఓల్డ్ ఇన్ఫర్మేషన్, బట్ జనరల్ అవేర్నెస్ అంటే ఇట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ మైండ్. సో క్యాండిడేట్ ఎప్పుడు కూడా
ఉన్న బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఎప్పుడూ కూడా చుట్టూ జరుగుతున్నటువంటి అంశాలను గమనిస్తూ ఉండాలి, అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి. దే వుడ్ కీప్ దేర్ ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్. అది క్యాండిడేట్లు ఎంతవరకు తెలుసుకోవడానికే బహుశా కరెంట్ అఫైర్స్ పెట్టారని నా అభిప్రాయం. సో అయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే? క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అని పేరు మార్చారు. పేరు మార్చడం ద్వారా వాళ్ళు చెప్పకనే చెప్పారు డేటా అనాలిసిస్కి, డేటా ఇంటర్ప్రిటేషన్కి పెద్దపీట వాళ్ళు వేస్తున్నారని చెప్పి. అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనకి 35 నుంచి 40 ప్రశ్నలు డేటా ఇంటర్ప్రిటేషన్ డైరెక్ట్గా వస్తాయి. అంటే టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ, గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ, పై చార్ట్ కానీ, కాంబినేషన్ కానీ వస్తాయి. లేటెస్ట్ ఏంటంటే కాంబినేషన్. సో మిగిలినటువంటి 10 ప్రశ్నలు మాత్రం రెగ్యులర్గా వచ్చేటువంటి అర్థమెటిక్ కానీ లేదా నెంబర్ సిరీస్ మీద, న్యూమరికల్ ఎబిలిటీ మీద రావడానికి ఉంది. కాబట్టి గట్టిగా జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం డేటా ఇంటర్ప్రిటేషన్ మీద పూర్తి గ్రిప్ తెచ్చుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. దీనికోసం మరీ అంత కష్టపడక్కర్లేదు. ప్రతిరోజు పేపర్ చదువుతున్నప్పుడు బిజినెస్ పేజ్ ఉంటుంది. ఆ బిజినెస్ పేజ్లో మనకి తెలియకుండానే బోల్డెన్ గ్రాఫ్లు, చార్ట్లు ఇస్తారు. వాటిని ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ కనుక కన్వర్ట్ చేయడం కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే 2 ఫార్మాట్లో కూడా మనకి గ్రిప్ అనేది వస్తుంది. ఇలా కొంచెం డబల్ ప్రాక్టీస్ అనేది మన డబుల్ అడ్వాంటేజ్ అనేది దొరుకుతున్నప్పుడు డెఫినెట్గా ఈ టెక్నిక్ వాడడం ద్వారా యూ కెన్ ఫీల్ కంఫర్టబుల్. సో డేటా ఇంటర్ప్రిట్ చూడడానికి భయంగా ఉంటుంది, చేస్తే ఈజీగా ఉంటుంది. ఇది మీరు గమనించాలి. అలాగే చాలామంది కన్వెన్షనల్గా వచ్చే అర్థమెటిక్ మీద ఎక్కువ స్ట్రెస్ పెడతారు. అందులో టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ అంత స్ట్రెస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్లో ఎంత రేషియోలో క్వశ్చన్స్ వస్తున్నాయో ప్రిపరేషన్ కూడా అలాగే పెట్టుకుంటే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. రైట్, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. నా పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, ఇట్స్ లైక్ నేను ఆల్రెడీ ఈ బ్యాంక్ మోడల్ టెస్ట్ పేపర్స్ ఎలా ఉంటాయో నేను చూశాను. డిస్క్రిప్టివ్ పేపర్ క్వశ్చన్స్ కూడా ఆన్లైన్లో ఒకసారి చూశాను. ఐ థింక్ నేను రాయగలను అని అనిపిస్తుంది. నా క్వాలిఫికేషన్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయింది. నేను ఆల్రెడీ పేపర్స్ ట్రై చేశాను. ఆ యాప్టిట్యూడ్ కానీ, మ్యాథ్స్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ, ఐ థింక్ ఐ కెన్ గో త్రూ ఇట్. ఇది గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ అంత మ్యాండేటరీయా అని అడగబోతున్నాను. ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ. సో మీరు ఈ పేపర్ చేయగలను అన్న నమ్మకం ఈ దశలో తెచ్చుకున్నారంటే డిగ్రీ అయిన తర్వాత మీరు రాసే మొదటి టెస్ట్లోనే మీకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. సో కీప్ ఇట్ అప్, కంటిన్యూ యువర్ ఎఫర్ట్ అండ్ ఈ స్పీడ్ మీరు కంటిన్యూ చేయండి. దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ లాట్. ఖచ్చితంగా ఏజ్ వైజ్ కానీ అకాడమిక్ క్వాలిఫికేషన్ మాత్రం బ్యాంక్స్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తాయి. సో దే ఆర్ మ్యాండేటరీ. ఓకే, సో అంటే ఇప్పుడు ప్రొఫెషనరీ క్లర్క్స్కి నోటిఫికేషన్స్ వచ్చినాయి కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మామూలుగా అయితే కనుక క్లర్క్స్కి ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే 10+2 అనేది సరిపోతుందంటారా? అంటే ఆఫీసర్, ప్రొబేషనరీ క్లర్క్ రెండింటి కూడాను నోటిఫికేషన్లో వచ్చినటువంటి కండిషన్స్ ఏమున్నాయో మనం దాన్ని బట్టి మాట్లాడుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్ ప్రొబేషన్ ఆఫీసర్. దీనికి డిగ్రీ చదివిన వాళ్ళు, లాస్ట్ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే ఆగస్టు 10వ తారీఖు కల్లా సర్టిఫికేట్లు ప్రొవైడ్ చేయగలిగిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. క్లర్క్స్కి ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. గతంలో వచ్చిన నోటిఫికేషన్ మనం పరిశీలిస్తే స్టేట్ బ్యాంక్లో +2 ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందని వచ్చింది. అలాగే IBPS చూసుకుంటే క్లర్క్ కూడా డిగ్రీ ఉండాలని నిబంధన వాళ్ళు పెట్టారు. కాబట్టి రేపు రాబోయే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రాబోయే నోటిఫికేషన్ అంటే క్లరికల్ నోటిఫికేషన్ ఏదైనా ఉంటే అందులో వాళ్ళు ఏ నిబంధన పెడతారు అన్నది మాకు కూడా ఉత్సాహంగా తెలుసుకోవాలని. బట్ వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. కాబట్టి వాళ్ళు ఏం పెడతారనేది నీకు ప్రస్తుతానికి తెలియదు. కాబట్టి దాని గురించి పెద్ద మనం ఆలోచించాల్సిన అవసరం లేదని అనుకుంటాను. రైట్, మరో కాల్ తీసుకున్నాం. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రామకృష్ణ అండి, గుడివాడ నుంచి కాల్ చేస్తున్నాను. రైట్ రామకృష్ణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్, వేపా గారు, మనం ఎప్పుడో నుంచి SBI క్లర్క్ నోటిఫికేషన్ కోసం ఇచ్చేస్తున్నాం కదా. SBI PO నోటిఫికేషన్ వచ్చింది కదండి. SBI క్లర్క్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చండి? ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అన్నది మనం ఏం చెప్పలేము రామకృష్ణ గారు. బ్యాంకుకు అవసరం ఉంటే కనుక రిలీజ్ చేస్తారు, అవసరం లేదు అంటే కనుక వాళ్ళు రిలీజ్ చేయకపోవచ్చు. ఎప్పుడైనా క్లరికల్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి బ్యాంక్ చెప్పిన దాఖలాలు అయితే ఏమీ లేవు. డెఫినెట్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కొంతమంది రిక్రూట్ చేసుకుంటా ఉన్నాం చెప్పిన విషయం తప్ప, కానీ మిగతా వాళ్ళు చాలామంది ఓదరగొట్టేశారు మీడియా ద్వారా 25,000 వస్తున్నాయి, 20,000 వస్తున్నాయని చెప్పి. కానీ SBI నుంచి మాత్రం ఖచ్చితమైన సమాచారం లేదు. నా సలహా ఏంటంటే నోటిఫికేషన్ మీద ఆధారపడి మీ ప్రిపరేషన్ కాదు,
బ్యాంక్ ఉద్యోగం మీద ఇష్టపడి మీ ప్రిపరేషన్ సాగించండి. నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా మనం బ్యాంక్ ఉద్యోగం కావాలని డిసైడ్ అయిన తర్వాత ప్రతిరోజు కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు, వాళ్ళు తక్కువ టైం ఇచ్చారని కూడా ఆలోచించక్కర్లేదు. కాబట్టి ప్రిపరేషన్ అన్నది ఈ రోజు నుంచి మొదలెట్టండి. మీకు బ్యాంక్ ఉద్యోగం కావాలని ఈ రోజు నుంచి మొదలెట్టండి. 1 సంవత్సరం పాటు వెయిట్ చేయండి. ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ మీరు ఎగ్జామ్ రాయండి. ఈ స్ట్రాటజీ మీకు డెఫినెట్గా సక్సెస్ ఇస్తుంది. అంతేగాని నోటిఫికేషన్ తర్వాత ప్రిపేర్ అవుదాన్ని మాత్రం అది మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు. నోటిఫికేషన్ వస్తుందా రాదని మాత్రం ఎవ్వరూ కూడా చెప్పలేరు. కాబట్టి మీరు ఆ విషయంలో ఎవరిని నమ్మకండి. బ్యాంక్ ఏం చెప్తే అఫీషియల్గా అదే మనకి 100% ఫ్యాక్ట్. ఓకే, అయితే గత పరీక్షల ముందు వెలువడిన నోటిఫికేషన్స్కి అలాగే ఈసారి విడుదలైన నోటిఫికేషన్స్కి ఏమైనా తేడాలు ఉన్నాయంటారా? తేడాలు అంటే టైం గ్యాప్ చాలా తక్కువ అయిపోయింది. పిల్లలకి కొంచెం ఇబ్బంది పడుతున్నారు అంటే ఎవరైతే రెడీగా లేరు. రెండోది ఆన్లైన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామినేషన్ ఫస్ట్ టైం ఆన్లైన్ పిఓ ఎగ్జామ్ పెడుతుంది. ఇట్ ఈస్ ఏ పెద్ద టాస్క్. సో వాళ్ళు ఎంత మేరకు సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు అన్నది వేచి చూడాలి. బట్ గతంలో ఉన్న ఐబీపీఎస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళు కండక్ట్ చేయగలరు అనే నమ్మకం మాకు ఉంది. బట్ ఎన్ని వారాలు తీసుకుంటారు, తక్కువ టైంలో ఎక్కువ కంప్యూటర్స్ ఉపయోగించి ఎగ్జామ్ పెడతారా, లేకపోతే ఇంకా మోర్ దాన్ 1 month డ్రాగ్ అవుతుంది, అసలు ఎంతమంది అప్లై చేశారు అన్నది కూడా ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. అంతే తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ మన ఐబీపీఎస్ వాళ్ళు కండక్ట్ చేయటం లేదు ప్రొబేషన్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ అయినా. సో చాలామంది ఇంకా డిస్క్రిప్టివ్తో పని లేదని అనుకున్నారు. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రం ఐబీపీఎస్ వాళ్ళ పద్ధతికి విరుద్ధంగా డిస్క్రిప్టివ్ పేపర్ కండక్ట్ చేయాలని నిర్వహించాలని అనుకోవడమే చాలా చాలా బోల్డ్ స్టెప్. అంటే అభ్యర్థులు ఉన్నటువంటి రియల్ కమ్యూనికేషన్ రిటన్ కమ్యూనికేషన్ వెలికి తీయడానికి ఈ డిస్క్రిప్టివ్ పేపర్ ఉపయోగపడుతుంది. కాబట్టి బహుశా ఈసారి స్ట్రెస్ అంతా కూడా ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ అంతా కూడా డిస్క్రిప్టివ్ పేపర్ మీదే ఉంటుంది. ఓకే, మరో కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు సంతోష్ అండి. యాక్చువల్లీ ఎస్బీఐ పిఓస్ ఉంది కదా, దాని గురించి కొన్ని డౌట్స్ అడుగుదాం అనేసి కాల్ చేశానండి. రైట్, అడగండి మీ డౌట్స్ ఏంటో. సార్, అది ఎస్బీఐ పిఓస్ లో ఏజ్ లిమిట్ ఏంటండి? ప్లస్ ప్రొవిజనరీ ఆఫీసర్ కి డిగ్రీలో పర్సెంటేజ్ ఎంత ఉండాలి? ఓకే, డిగ్రీలో పర్సెంటేజ్, ఏజ్ లిమిట్ అండ్ డిగ్రీలో పర్సెంటేజ్. ఏజ్ లిమిట్ 21 to 30 years. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా సరే ఏజ్ యాజా అని చెప్పి ఒక డేట్ మెన్షన్ చేస్తారు. అలాగే ఏ తేదీకి ముందు పుట్టిన వాళ్ళు, ఏ తేదీ తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అన్న విషయం కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక వాళ్ళు ఇచ్చిన గ్యాప్లో కనుక ఉంటే ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టే. అలాగే డిగ్రీ సంబంధించినటువంటి ఒకప్పుడు 60% ఉండాలని 65% ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. ఆ పర్సెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా చాలా కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడైతే మాత్రం ఆ పర్సెంటేజ్ నిబంధన ఏదీ లేదు. మీరు పాస్ అయితే మాత్రం చాలు. ఆ పాస్ ఎలా పాస్ అయినా పర్వాలేదు. మీరు ఒకే అటెంప్ట్లో పాస్ అయ్యారా, కంపార్ట్మెంట్గా పాస్ అయ్యారా, లేకపోతే కరెస్పాండెన్స్ కోర్స్ స్టూడెంటా, ఇంటర్మీడియట్ లేకుండా పాస్, ఏమైనా అవసరం లేదు. మీకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో వాళ్ళు ఇచ్చినట్టు రెండు కండిషన్స్, ఏజ్ ఒకటి, ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఒకటి. ఈ రెండింటిని కనుక మీరు సాటిస్ఫై చేస్తే మీకు ఎలిజిబిలిటీ ఖచ్చితంగా వస్తుంది. అంటే మీకు హాల్ టికెట్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో మేడం, నా పేరు సురేష్ అండి. రైట్ సురేష్, కొంచెం పెద్దగా మాట్లాడండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే, డిస్క్రిప్టివ్ పేపర్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తారని. అంటే ఎస్ఏ రైటింగ్, తర్వాత ప్రెస్ రైటింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత లెటర్లో ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండ్స్ ఫాలో అవ్వాలా లేకపోతే పాతగా ఉన్న ఫార్మాట్ నే ఫాలో అవ్వాలా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. రైట్, ఓకే. చాలా మందికి భయపెడుతున్నటువంటి ఆన్సర్ డిస్క్రిప్టివ్ పేపర్. ఎందుకంటే బ్యాంక్ ఉద్యోగం కొట్టాలనుకుని చాలా మంది ఐబీపీఎస్లో ఎప్పుడైతే పీఓలో డిస్క్రిప్టివ్ తీసేశారో దాని గురించినటువంటి ప్రిపరేషనే మానేశారు. మీరు ఒక్క రోజులో డిస్క్రిప్టివ్ పేపర్ని కమాండ్ తెచ్చుకోలేరు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు దాన్ని నరిష్ చేసుకోవాలి, నర్చర్ చేయాలి, అప్పుడే మీకు వస్తుంది. మీరు లెటర్ రైటింగ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు పాత పద్ధతులు కొత్త పద్ధతులకి పెద్ద తేడా ఏం లేదండి. అంటే కొత్త పద్ధతులు అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు ఈమెయిల్లో రాసేటువంటి ఎస్ఎంఎస్లో రాసే భాష మాత్రం ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్లో వాడకూడదు. చక్కగా మీకు పాత పద్ధతులు ఏం చెప్పారో అది రాయండి. రైట్ సైడ్ డేట్ రాయాలా, లెఫ్ట్ సైడ్ డేట్ రాయాలా, సంతకం రైట్ సైడ్ ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా, అది ఏదైనా పెద్ద పర్వాలేదు, అదే ఇబ్బంది కాదు. కానీ
క్యాపిటల్ లెటర్ ఎక్కడ ఉపయోగించాలి, ఇంగ్లీష్ భాష రాసేటప్పుడు ఉన్నటువంటి నియమ నిబంధనలన్నీ కూడా మనం పాటించడం నేర్చుకోవాలి. మీరు కష్టపడాల్సింది ఏం లేదు, న్యూస్ పేపర్ చదవండి, న్యూస్ పేపర్లో ఎలా ఉందో అలాగే మీరు రాయండి సరిపోతుంది. లెటర్స్ టు ది ఎడిటర్ ఉంటుంది కదా, అది చూడండి, దాన్ని బట్టి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. సో అలతి మాటల్లో అంటే చిన్న చిన్న మాటల్లో చిన్న చిన్న సెంటెన్స్ ద్వారా మీరు గొప్ప అర్థాన్ని ప్రతిఫలించగలుగుతారు. అలా చిన్నగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఒకేసారి పెద్ద సెంటెన్స్ రాయాల్సిన అవసరం లేదు. ఈరోజు 4 వర్డ్స్ ఉన్నటువంటి ఒక మాటలు ఉన్నటువంటి ఒక సెంటెన్స్ క్రియేట్ చేయండి, రేపు దాన్ని 5 చేయండి, ఎల్లుండి 6 చేయండి. అలా పెంచుకోవడం ద్వారా మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. లాంగ్వేజ్ గురించి ఎప్పుడు మాట్లాడినా సరే లాంగ్వేజ్లో కమాండ్ తెచ్చుకోవడం ద్వారానే మీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఈ రెండింటి మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి కొంచెం నుంచి స్మాల్ నుంచి మీరు బిగ్కి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఒకేసారి పెద్దదాన్ని చూడకండి. కొండ ఎక్కడానికి 1000 స్టెప్పులు ఉన్నా మీరు కాన్సన్ట్రేషన్ అంతా మొదటి స్టెప్ మీద పెట్టండి, తర్వాత రెండో స్టెప్ మీద పెట్టండి. అలా పెట్టినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మీ గమ్యం కూడా చేరగలుగుతారు. ఓకే, మరొక కాల్ తీసుకుందాం. హలో, నా పేరు సుబ్రహ్మణ్యం అండి, గుంటూరు నుండి కాల్ చేస్తున్నాను. రైట్, చెప్పండి, డౌట్ ఏంటి? సార్, ఐపీఎస్ వాళ్ళు రీసెంట్ గా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా, ఓకే, దాని ఇంటర్వ్యూ గైడ్ లైన్స్ సారిగా అడిగి తెలుసుకుందామని. నాకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదు. బట్ ఏ ఇంటర్వ్యూకైనా ఉద్యోగం ఇచ్చేటువంటి ఏ ఇంటర్వ్యూకైనా ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి పర్సనల్ క్యారెక్టర్స్, మీ పర్సనాలిటీని టెస్ట్ చేయడం ఉంటుంది. అలాగే సమకాలీన అంశాల మీద ప్రశ్న ఉంటుంది. మీరు చేరబోయే ఆర్గనైజేషన్ గురించి మీకు ఎంతవరకు తెలుసు, ఆ ఫీల్డ్ గురించి ఎంతవరకు తెలుసు అనే మీకు అవగాహన ఏ మేరకు ఉన్నది అంచనా వేసేటువంటి ప్రక్రియ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీ బయోడేటాను దగ్గర పెట్టుకుని మీ బయోడేటాను బేస్ చేసుకుని ఇన్ని ప్రశ్నలు అడగరు చూడండి. అలాగే అప్పటికి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో అది కొద్దిగా చదువుకుని వెళ్ళండి. సో ఆ రంగం మీద ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆర్గనైజేషన్ ఎట్లా ఉంది, వాళ్ళ వెబ్సైట్ చూడండి, అందులో పనిచేస్తాను 2-3 కలవండి, మీకు బోల్డంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది మీరు అక్కడ చెప్పగలిగితే ధైర్యంగా సరిపోతుంది. ఇంటర్వ్యూలో ఒకటే సూత్రం, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కంఫర్ట్గా మీరు ఇంటర్వ్యూలో చెప్పగలుగుతారు. ఇంటర్వ్యూలో మీకు చూసేది మీ నాలెడ్జ్ ఒకటే కాదండి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా చూస్తారు. మిమ్మల్ని బయోడేటా మీద ప్రశ్నలు అడుగుతున్నారంటే మీ కాన్ఫిడెన్స్ ఎంత చూడడానికే. సో మీ బయోడేటా వాళ్ళ ముందు ఉంటుంది, అయినా సరే మీ కాన్ఫిడెన్స్ చూడడానికి వాళ్ళు ప్రశ్న అడుగుతారు. కాబట్టి ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నా సరే మీరు ఇంటర్వ్యూలో మీకు సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. రైట్, మరో కాల్ తీసుకుందాం. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి. నా పేరు రవి మేడం, గుంటూరు కాల్ చేస్తున్నాను. ఓకే, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం ఏం లేదు మేడం, ఎస్బీఐ బ్యాంక్ కట్ ఆఫ్ మార్క్ అంటే సెక్షన్ వైజ్ కొలసాలి కదా, కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉండేది మేడం, అలాగే డిస్ట్రిక్ట్ రేట్ కూడా కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉండేది, మాకు 2 రావాలి మేడం, డౌట్ మేడం. చాలా మంది అభ్యర్థులకి కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుందో అని తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుంది. అమ్మాయి ఆ కట్ ఆఫ్ మార్క్ తెలుసుకుని అంతవరకు వచ్చేస్తే సరిపోతుంది కదా అని ఒక ఆలోచన. కానీ బ్యాంక్ తెలివిగా వాళ్ళు ఏమి చెప్పలేదు ఈ కట్ ఆఫ్ మార్క్ అని. అంటే ఈ కట్ ఆఫ్ మార్క్ ఎందుకు పెట్టారన్నది కూడా మీరు ఆలోచించాలి. అన్ని సబ్జెక్టులో కూడా ఈక్వల్ పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళనే బ్యాంక్ తీసుకుంటుంది. కాబట్టి అన్ని సబ్జెక్టులో కూడా మీరు ఎక్కువ ఈక్వల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే మీకు సెలక్షన్ వస్తుంది. ఒక సబ్జెక్ట్లో బాగా చేసి ఇంకో సబ్జెక్ట్లో ఏం చేయకపోతే మీకు సెలక్షన్ రాదు. కాబట్టి మీరు ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది అన్నది ఎవరికీ తెలియదు. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు డిక్లేర్ చేస్తారు ఇది కట్ ఆఫ్ మార్క్ అని. మీ ఎయిమ్ ఎలా ఉండాలి, ప్రిపేర్ అవుతున్నప్పుడు 100% నేను స్కోర్ చేస్తాను అని మీరు ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏది తెలిస్తే అవి మాత్రమే, ఆ ప్రశ్న మాత్రమే సమాధానం గుర్తించి బయటికి రండి. తెలియని ప్రశ్నలకు ఏమాత్రం కూడా గెస్ చేయకండి. ఈ చిన్న తారక మంత్రం, పిఓ మంత్రం మీరు మాటిస్తే మీకు సక్సెస్ వస్తుంది. చాలామంది అభ్యర్థులు చేసేటువంటి పొరపాటు ఏంటంటే తెలిసినా తెలియకపోయినా గెస్ చేసి వాళ్ళు ఆన్సర్ మార్క్ చేసి బయటికి వస్తారు. దానివల్ల తెచ్చుకున్న మార్కులన్నీ కూడా నెగిటివ్ మార్క్స్ ద్వారా కిందకి వెళ్ళిపోతాయి. మీరు ఆ పొరపాటు చేయకుండా కట్ ఆఫ్ మార్క్ గురించి ఆలోచించకండి. ఎన్ని పెట్టాము అన్నది మాత్రం ఎగ్జామినేషన్లో మీరు ఆలోచించకండి. ఎగ్జామినేషన్ ఉన్నటువంటి విలువైన సమయాన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడంలో ఉపయోగించాలి తప్ప ఎన్ని పెట్టాము ఎన్ని వదిలేసాము అన్నది కాదు. కాబట్టి కట్ ఆఫ్ మార్క్ అనే కాన్సెప్ట్ని మీరు మర్చిపోవడం అనేది ఒక తెలివైన విద్యార్థి చేసేటువంటి పని. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే జనరల్గా అభ్యర్థులు ఎటువంటి తప్పులు చేస్తారో కూడా చెప్పారు కదా, మరి ఫస్ట్ టైం ఎస్బీఐ పిఓకి ఆన్లైన్ ఎగ్జామ్ ఇస్తున్నారు కాబట్టి మరి దానికోసం వెరీ ఫ్యూ టిప్స్ చెప్పేసేయండి.
చాలామందికి ఆన్లైన్ అంటే డిఫరెంట్ అని అనుకుంటారు. మీరు పేపర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎలా రాస్తారో ఇది కూడా అలాగే. కానీ చాలామందికి పేపర్ ఎగ్జామినేషన్ ఇవ్వగానే ఒకసారి దాన్ని ఇలా పట్టుకుని ఇలా చూసుకుని ఒకసారి దే ఫీల్ లైక్ దాట్. మనకి కంప్యూటర్ స్క్రీన్ మనం ముట్టుకోలేము, అదొకటే తేడా. అలాగే మీరు ప్రశ్న పత్రం అంతా కూడా ఒకసారి చూడడానికి అక్కడ ఆప్షన్ అనేది ఉంటుంది. మీరు ఒక స్ట్రాటజీతో ఎగ్జామినేషన్కి వెళ్ళాలి అంటే ఎగ్జామినేషన్లో మొదటగా మీరు ఏ సెక్షన్ అటెంప్ట్ చేయదలుచుకున్నారు, ఏది డిసైడ్ చేసుకున్నారో అదే చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేయడం కాదు. ఎప్పుడైతే మన యుద్ధానికి ఒక స్ట్రాటజీతో వెళ్తామో, స్ట్రాటజీతో వెళ్తున్నామన్న భావనే మనకు సక్సెస్ని తీసుకొస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రాటజీ డిజైన్ చేయడం కాదు. కాబట్టి నేను వెళ్ళంగానే జనరల్ అవేర్నెస్ పెడతాను, వెళ్ళంగానే ఇంగ్లీష్ పెడతాను, అట్లా మీరు ఏదో ఒక డిసైడ్ చేసుకుని వెళ్ళండి. ఇందులో ఒక బఫే టైప్ మీరు ఎట్లాగైనా వెళ్ళొచ్చు. కానీ అలా అని చెప్పి అక్కడ దాకా లాస్ట్ మినిట్ దాకా ఆక్కండి. బట్ నేను ఇచ్చే సలహా ఏంటంటే మనకి అన్ని సబ్జెక్టులు దగ్గర పెట్టుకున్న మనకి బ్రాడ్గా కనిపించే రెండే. ఒకటి ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్, రెండోది ఆన్సర్ ఓరియంటెడ్ క్యాలిక్యులేషన్ ఓరియంటెడ్ ఆర్ థింకింగ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్, కంప్యూటర్స్, మార్కెటింగ్, ఇంగ్లీష్, వీటన్నిటి కూడా సమాధానం మనకి ప్రశ్న చదవంగానే తెలిసింది అంటే మార్క్ చేయడం. తెలియలేదు వెంటనే స్ఫురించలేదు అంటే ఆ ప్రశ్న వదిలిపెట్టేసేయండి. ఒక ఎగ్జాంపుల్, హూ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే మనం ఇమీడియట్గా చెప్పగలుగుతాం. హూ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ వెనిజులా అంటే తెలియకపోవచ్చు. ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ మంగోలియా అంటే తెలియకపోవచ్చు. దాని గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం అది సక్సెస్ పొందే వాళ్ళ లక్షణం కాదు. సో ఆన్సర్ స్ఫురించలేదంటే వెంటనే మీరు వదిలేసి గో టు నెక్స్ట్ క్వశ్చన్. కాబట్టి ఈ రెండు సెక్షన్లో మనం టైం సేవ్ చేసుకుని అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆర్ డేటా ఇంటర్ప్రిటేషన్ మనకి ఏదైతే ఉందో, అలాగే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇక్కడ కనుక మీరు ఆలోచిస్తున్న కొద్దీ మీకు సమాధానం దగ్గరగా ఉంటారు. కాబట్టి ఇలా టైం మేనేజ్మెంట్ చేసుకుంటే కనుక మీకు 100% సక్సెస్ వస్తుంది. రైట్ సార్, మరి మీ వాల్యుబుల్ టైంని మా స్టూడియోలో కేటాయించి ఎంతోమంది ప్రొబేషనరీ ఆఫీసర్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధమవుతున్న ఎంతోమంది అభ్యర్థులకు చాలా చక్కటి గైడెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి చూసారు కదండి, ఇది ఈనాటి గైడ్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.